డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి నీతి కథ ఒకటి చెప్పండి రమ్మగారు. మామూలుగా మనం పద్యాలు చెప్పుకుంటుంటాం కదా. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావది సుమతి. బా పద్యం వచ్చి జయ నీకు. మా బుడ్డది కదా పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి స్కూళ్ళకి చెప్పి మనకు కూడా వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే ఎంత బలమైన వాళ్ళైనా ఎవరైనా తమకంటే చాలా చిన్న వాళ్ళతో చేతుల్లోకి చిక్కి దొరికిపోతారు. ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది అనుకో, కొంతమంది పాపం తలదించుకుని బతికేస్తారు, సరిపెట్టుకుంటారు. ఒక్కోడు తల సరిపెట్టుకోలేని వాడు ఎవడైనా ఒక సరైన వాడు గనక తగిలితే ఎంత పెద్దవాడైనా గోతులు పడాల్సిందే. మనకి పంచతంత్రంలో భలే మంచి కథలు కనిపిస్తాయి ఇలాంటివి. ఒక పిచ్చుక ఒక ఏనుక్కి బుద్ధి చెప్పింది. పిచ్చుక ఏనుక్కి? పిచ్చుక కనీసం ఎగిరినా ఏనుగు వినిపించుకోదు, అంత చిన్నది. అవును. జటక కుంజర కథ, ఆ కథ పేరు. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో, పిల్లలు చెప్పడానికి చాలా బాగుంటుంది. మంచి కథ. ఈ చెటక అని ఒక పిచ్చుకుండే, ఆ పిచ్చుకల జంట ఒక వెలగ చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టుకున్నాయి. అయితే వెలగ చెట్టు మీద పళ్ళు లేవు, పూత లేదు, ఏమీ లేదు. ఓ ఏనుగు ఆ దారే పోతూ ఆ వెలగ చెట్టుకి వీపు రాసుకుంటూ ఉండేది. మామూలుగా ఏనుగులు వీపురు రాసుకుంటాయి, ఒంటి దురద పుడుతుంది కదా, చెట్టుకు వేసి చర్మాన్ని ఇలా 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 రుద్దుకుంటాయి. ఏనుగులు చేస్తాయిట, ఒంటెలు చేస్తాయిట. ఒంటెలు కూడా ఒంటి మీద చిన్న చిన్న ముళ్ళు పురుగులు అవి పట్టుకుని ఉంటాయి, మందపాటి చర్మాలు కదా, అవి రుద్దుకోవటానికి గట్టి రాళ్ళు కూడా ఏర్పరుస్తారు. రాజస్థాన్లో పెద్ద పెద్ద రాయి లాంటివి, పెద్ద చెప్టా లాంటిది పెడతారు. ఆ చెప్టాకి ఒళ్ళు రుద్దుకుంటాయి. ఆ చెప్టా కనపడంగానే పరిగెడతాయిట దాని దగ్గరికి. ఏనుగులు పెద్ద పెద్ద చెట్లకి రాసుకుంటాయి. అయితే ఈ వెలగ చెట్టుకి రాసుకుంటుంది. ఏమి ఊరికే వాటికి ఒక తోచదనమాట. పైన ఎక్కడ ఆకు లేదు, పూత పిండా లేనప్పుడు పైకి తొండం చాచి ఒక కొమ్మని పళక్కమని విరిచింది. ఆ కొమ్మ మీదే ఈ చెటక తాలూకు గూడు ఉన్నాయి. ఎత్తు మీద నుంచి పడేసరికల్లా ఏనుక్కాలక్కర్ల పిచ్చికి గూడుకి ఎంత కావాలి, ఇంత పిచ్చికి గూడు, టింగ్ బుజ్జి బుజ్జి గుడ్లు ఉంటాయి. ఈ పిచ్చిక చూస్తూ ఉండగానే ఆ ఏనుగు కాస్త ఆ చెట్టు కొమ్మని విరిచేసింది, పడిపోయింది. దాని కాలు పడలేదు కానీ దాని అదురుకి ఆ గుడ్లు కాస్త పగిలిపోయినాయి. చెటక ఏడుస్తూ నుంచుంది. అయ్యో నా గుడ్లే ఇంకా 4 రోజుల్లో పొదిగి పిల్లలు కాబోతున్నాయి అని చాలా దుఃఖించింది. మొగుడిని తిట్టి పోట్లాడింది. మొగ చెటకని తిట్టింది అనమాట. తిట్టి నీకేం బుద్ధి లేదా, నీకు ఇది లేదా అది లేదా, మరి ఏనుగు ఇలా వచ్చి చేస్తుంటే దానికి బుద్ధి చెప్పవా, నీ పిల్లల్ని ఎవరన్నా చంపేస్తుంటే తండ్రివి నువ్వు ఇలా బాధ్యత లేకుండా ఉంటావా అంది. ఏనుగునేం చేస్తామే మనము అన్నాడు. అయినా సరే దుఃఖం తీరలా, ఏడుచుకుంటూనే ఉంది. అయితే ఒక ఈగ వచ్చిందట, వీణారవ దాని పేరు. అంటుంది ఈగ, తెలిసిందే కదా మనకి, జోరీగలు అంటారు. గుయ్యో అని శబ్దం వస్తుంది. అది వచ్చి ఏమి చెటక ఏడుస్తున్నావు, ఏమైందే, ఎందుకే అని అడిగింది. అడిగేసరికల్లా చెటకంది బండ ఏనుగు, దొంగ ఏనుగు, దాని దుంపదేగా అది వచ్చి నా గూడుని పడగొట్టింది. ఒట్టి పుణ్యానికి అక్క, పైన ఏమీ లేవు, నీకు ఏదో చెట్టు కాయ ఉంది, పిందుంది, లాగి ఏనుగు తినాలనుకుంటుంది. ఎండుకట్టెలాగా ఉన్న ఆ చెట్టు మీద నేను కార్నర్లో చిన్న గూడు పెట్టుకుంటే నా గూడు పోన్లే పిచ్చి గూడు ఉంది ఎందుకు అనుకోవద్దా పెద్దది, తోచక లాగేసింది. నా గుడ్లు ఇంకో 4 రోజుల్లో పిల్లలు అవ్వాల్సిన నా పిల్లలు సర్వనాశనం అయిపోయింది అని ఏడ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఈ ఏనుగుల బెడత తట్టుకోలేకపోతున్నాం, ఈ ఏనుగుకి మరీ గీరా అన్నది. అనేసరికల్ ఈ వీణారావు ఏం చేసింది, తన ఫ్రెండ్ ఇంకొక వడ్రంగి పిట్ట దగ్గరికి తీసుకెళ్ళింది. దాని పేరు గుర్తులేదు, దానికి కూడా ఇలాంటిది ఏదో ఒక పేరు ఉండాలి. ఆ వడ్రంగి పిట్ట దగ్గరికి తీసుకెళ్తే ఇది మాట్లాడుకున్నారు. చెప్పుకుంది, దుఃఖం ఏముంది చెప్పుకున్న కొందికి. అవునవును. చెప్పుకునేసరికల్లా ఈ వడ్రంగి పిట్ట అంది, మరి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేఘనాథుడు, అతని పేరు కప్ప, వాడి పేరు గుర్తుంది, కప్ప పేరు గుర్తుంది, వడ్రంగి పిట్ట పేరే నేను మర్చిపోయా. పర్వాలేదండి. ఈ మేఘనాథుడి దగ్గరికి వెళ్దాం, మేఘనాథుడు మంచి ఐడియా ఇస్తాడు, ఈ ఏనుక్కి బుద్ధి చెప్పాలి. ఓకే. మేఘనాథుడి దగ్గరికి పోయారు. వెళ్తే కబుర్లు చెప్పుకున్నారు కాసేపు. తర్వాత ఈ వీణారావ ఈ వడ్డంగి పిట్ట ఇద్దరు ఇతనికి చెప్పారనమాట ఆ మేఘనాథుడికి, నువ్వు ఏదైనా సహాయం చేయగలవా, ఏనుక్కి బుద్ధి చెప్పాలి అనేసరికల్లా మేఘనాథుడు అన్నాడు, అయ్యో అదెంత పని, పాపం ఎవరి పిల్లల చావుకైనా కారణమైన ఏనుక్కి బుద్ధి రావాల్సిందే, దాని సంగతి చూద్దాం అని చెప్పి ఏం చేసింది, అది అడవంతా తిరిగి ఒక బాగా బురదుండి నీళ్లు ఎక్కువ లేని
ఒక చెరువుని కనిపెట్టింది. కప్పలు నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి తిరుగుతూ ఉంటాయి కదా, అవును. అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందంటే, ఓ పని చేయండి, ఏనుగు ఈ వైపు నడిచొస్తూ ఉంటుంది. నడిచొస్తుంటే నేను ఈ చెరువు దగ్గర, ఈ నీళ్లు లేని దగ్గర కూర్చుని బెకబెకమంటాను. నా ఫ్రెండ్స్ని కొంతమందిని తెస్తా, మేమందరం అరుస్తాం. కప్పలు ఎక్కడ అరుస్తాయి? నీళ్ళు ఎక్కడుంటే అక్కడ అరుస్తాయి. నేను అరిస్తే నేను నీళ్లు ఉన్నాయి అనుకుని ఏనుగు వచ్చేస్తుంది. ఈ లోపల ఏం చెయ్యాలి? ఈ మొదట వీణారావ ఉంది కదా, వీణ లాంటి శబ్దం చేసేది, గుయ్యి అంటుంది. దాని పేరు కూడా అందుకే పెట్టారు, వీణ మోగినట్టు మోగుతూ ఉంటుంది అనమాట, గుయ్యి అంటుంది. అదే దాని శబ్దం. నువ్వేం చేస్తావంటే దాని చెవిలో సంగీతం పాడు వెళ్ళి, ఏనుగు చెవిలో. ఏనుగు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోగానే వడ్రంగి పెట్టింది కదా, అది పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగుని కంటి మీద పొడిచేస్తుంది. కన్ను పొడవనగానే కళ్ళు కనపడకపోయేసరికల్లా ఏనుగుకి దాహం వేస్తుంది. కంటికి దెబ్బ తగిలితే దాని మెకానిజం అది, నీళ్ల కోసం పరిగెత్తుకొస్తుంది. పరిగెత్తుకొస్తే నేను ఈ బురద వైపు దాన్ని లీడ్ చేస్తా, కప్ప తెలివి చూడు అని చెప్పింది. సరే, ఒకనాడు చూసుకున్న ఏనుగు ఆ వైపుకి వచ్చే సమయం చూసుకుని ఈ మన వీణారవ ఉంది కదా, ఏనుగు చెవి పెద్దది, ఏనుగు సంగీతం వింటుంది బాగా. ఇది పోయి దాని చెవి దగ్గర గుయ్యూ అని తిరగడం మొదలెట్టింది. ఆ సంగీతానికి మన వల్ల గుయ్యి శబ్దం వస్తుంటే కాసేపటికి మనకు కూడా కళ్ళు మూతలు పడతాయి, జోలపాట్లాగా. ఏనుగుకి కొంచెం కళ్ళు మూతలు పడ్డాయి. ఏనుగు కళ్ళు తెరుచుకుని ఉండగా వడ్రంగి పిట్టని దగ్గరికి రానివ్వదు, అది తొండంతో విసిరేసేస్తుంది. కళ్ళు మూతలు పడంగానే వడ్రంగి పిట్ట వచ్చేసి గుచ్చేసింది కంట్లో, పొడిచేసింది కళ్ళు. పొడిచేసరికల్లా అది కేవు కేవు గట్టిగా ఘీంకరించింది ఏనుగు. వడ్రంగి పిట్ట ఎక్కి ఏనుగు మీదే కూర్చుంది పైకెక్కి. ఇది అరిచి కేకలు పెట్టింది. అరిచినా సరే ఈ లోపల దాహం వేసేసింది దానికి. కళ్ళు పొడిచేసి కళ్ళు కనపడకపోతే దాహం. ఈ లోపల కప్పలు బెకబెకమంటున్నాయి, ఎక్కడో కప్పలు బెకబెకమంటున్నాయని పరిగెత్తింది అటువైపుకి. పరిగెత్తేసరికల్లా ఒక పెద్ద మురి గుంట అది. ఏనుగు చూసుకోకుండా, కళ్ళు కనిపించట్లేదుగా, కంట్లోంచి నీళ్లు గారిపోతున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి, కన్ను నొప్పిగా ఉంది, దాహం వేస్తోంది, టెన్షన్గా ఉంది. బురద నీళ్ళు తాగిస్తుందా? తాగలేదు, బురదలోకి దిగింది. అయ్యయ్యో, దిగంగానే కూరుకుపోయింది బురదలో. మామూలు కష్టం కాదు అది, ఎంత తంటాలో పడితే గానీ అది బయటికి రాదు. ఇప్పుడు ఏనుగు కష్టాన్ని గురించి కాదు మనం ఇక్కడ ఆలోచించాల్సింది. ఆ ఒట్టి పుణ్యానికి పిచ్చిగూడుని పగలగొట్టేసి అంతే. ఆ పిచ్చిక దాని ఫ్రెండ్స్ తో కలిసి చేసిన శాస్తి. అందుకని ఒట్టి పుణ్యానికి ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. అయ్యా, అంతటి ఏనుగే ఇబ్బంది పడింది. ఎంత బలవంతమైన ఏనుగైనా సరే ఇట్లా చిన్న ప్రాణుల చేతికి చిక్కైనా సరే దొరికిపోతుంది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి అయితే ఏదో చేస్తావు. అవును, తప్పనిసరి కాకపోతే దారే పోతూ ఎవరినైనా ఏడిపించటము, తోచి తోచక హెరాస్మెంట్, తోచి తోచక ఎక్కిరించటము అలా చేయకూడదు. ఆ చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పడానికి ఈ పంచతంత్ర కథని పిల్లలకి ఉదాహరణగా చెప్పచ్చు. చాలా బాగుంది రమ్మగారు, క్యూట్ గా ఉంది. చక్కగా జంతువులు పిల్లలు ఇంట్రెస్ట్ గా వింటారు. అవును, స్టోరీ మంచి నీతి ఉన్న కథ కదా. అవును, చాలా బాగుంది. నమస్తే. నమస్తే.